ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ గారి వైఫ్ క్యారెక్టర్ కదా. సో తన వైఫ్ కాదు, షీజ్ ఆ క్యారెక్టర్ మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది. వైఫ్ కాదు, లవర్ కాదు, అది వేరే లాంటి క్యారెక్టర్. అంటే పాప కనెక్ట్ అయిన క్యారెక్టర్, పాపకు నేను తల్లి అని ఫీల్ అయ్యే క్యారెక్టర్. సో అది మీరు దానికి ఏ నేమ్ ఇస్తారు దానికి, అది సినిమా చూస్తే అర్థం అవుద్ది మీకు. అలాగే విలన్ క్యారెక్టర్ కి నవాజుద్దీన్ సిద్దికీని తీసుకున్నారు కదా. సో ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం సార్ ఆయనది. నేను చాలా సంవత్సరాల నుంచి ఆయన వర్క్ ఫాలో అవుతున్నా. ఎవరు అంటే ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ ఆన్వర్డ్స్ ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం నాకు. తెలుగు సినిమా ఆయన చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం. అంటే ఎందుకు ఆయన ఇంకా తెలుగు ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు అని వండర్ అయ్యేవాడిని. సో ఈ ఫిలింలో కరెక్ట్ క్యారెక్టర్ కుదిరింది. అలాంటిది ఏంటంటే హీరో పక్కన నించుంటే చాలా చిన్నగా ఉండాలి, విలన్ హీరో పక్కన హుటాహుటిగా ఉండి ఫిజికల్గా ఫైట్ చేసే విలన్ కాదు, మెంటల్గా దెబ్బతీసి హీరోని అటు ఇటు పరిగెత్తి గుంటనక్క లాంటి క్యారెక్టర్ ఇది. అండ్ ఆల్సో తెలుగు మాట్లాడలేని క్యారెక్టర్, కొద్దిగా బ్రోకెన్ తెలుగులో మాట్లాడి ఉర్దూలో, ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంటారు చాలామంది, ఉర్దూలో ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది, మధ్య మధ్యలో అర్థం కానప్పుడు తెలుగులో చిన్న చిన్న పదాలు యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో చాలా ఫన్ ఉన్న క్యారెక్టర్ యాక్చువల్లీ. ఆయన ఎంత సీరియస్గా ఉన్నా ఆయన చేసే చాస్ట్లు, ఆయన బాడీ లాంగ్వేజ్ కి మీకు అందుకే ఆయనతో ఓన్ డబ్బింగ్ పెట్టించారా? ఓన్ డబ్బింగ్ పెట్టి చేశా. ఐ సెడ్ ఆయనకి, అంటే ఆయనకు కూడా అందుకే చేయలేదండి ఇన్ని రోజులు. తెలుగులో ఆయనకి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినా కూడా ఆయన చేయకపోవడానికి రీజన్ కూడా అదే అంట. లైక్ నాకు వాళ్ళు ఎక్కువ లాంగ్వేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, మనం మాట్లాడగలిగితేనే చేయాలనే ఒక ఇది ఉన్నవాళ్ళు. సో అందుకే ఆయన సౌత్ లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు నేను అని చెప్పారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, సార్ నేను డబ్బింగ్ మీతోనే చేయించాలనుకుంటున్నా, బికాజ్ క్యారెక్టర్ ఇలాంటిది, మీరు చెప్తే బాగుంటుంది డబ్బింగ్ అని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్లీ ఒప్పుకున్నారు. నాకు యాక్చువల్గా ఆయనది విన్న తర్వాత అమరీష్ పూరి గుర్తొచ్చాడు. ఆయన సినిమాల్లో కూడా ఆయనే డబ్బింగ్. అంటే అమరీష్ పూరి వన్ థింగ్ ఇస్, నాకు క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నేను ఆయనతో ఓన్ డబ్బింగ్ చెప్పించాను సార్. అంటే ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, తెలుగు మాట్లాడలేని క్యారెక్టర్ కాబట్టి దట్స్ వై ఐ మేడ్ హిమ్ స్పీక్ ఇన్ హిస్ లాంగ్వేజ్. అంటే మీరు చూస్తే చాలా కమ్యూనికేషన్ హిందీలో జరుగుతూ ఉంటుంది, కానీ మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి ఆయన ఏం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది. సో అదొక ఫన్ క్యారెక్టర్ లాగా వచ్చింది. చాలా భయపెడతాడు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని చాలా నవ్విస్తాడు, అలాంటి క్యారెక్టర్ అది. ఆర్య ఇస్ ప్లేయింగ్ మానస్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు సార్. ఆ క్యారెక్టర్ చాలా, అది ఒక చిన్న, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఏదో ట్విస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను. బట్ హీస్ ప్లేయింగ్ యాక్షన్ కేమియో సార్. ఇట్స్ నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాదు, బట్ ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఆడిటోరియం చిన్నగా ఊగుద్ది. తన క్యారెక్టర్ సపోర్టివ్ టు హీరోనా ఎలా, అది చెప్పను చూడండి. సపోర్టివ్ టు హీరోవా అగెయిన్స్ట్ ద హీరో అన్నది మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది.